హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు వికేవాల్. నేను మీ సరస్వతిని అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే వ్లాగ్ అనేది ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. 1 వీక్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి, లాంగ్ వీడియో. ఈరోజైతే మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకొని టిఫిన్ అంతా చేసేసుకొని బయటికి వెళ్తున్నామండి. పిల్లలకి స్కూటీ నేర్పిద్దామనేసి పెద్ద పాపకి బయటికి అయితే వెళ్తున్నాం. ఆడపిల్లలకి స్కూటీ నేర్పించడం అనేది కేవలం ఒక నైపుణ్యమే కదండి, వారి ఆత్మవిశ్వాసాన్ని అలానే వాళ్ళ స్వేచ్ఛను కూడా మనం పెంచడం అన్నమాట. మనము ఇలా డ్రైవింగ్ నేర్పించడం వల్ల పిల్లలు మన మీద ఆధారపడకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. నేనైతే ఇది బాగా నమ్ముతాను. బికాస్ నేను ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నాను. నాకైతే సైకిల్ కూడా రాదు, స్కూటీ కూడా నేర్చుకోలేదన్నమాట. నేను కూడా నేర్చుకుంటున్నాను పిల్లలతో పాటు. సో కొంచెం భయంగా ఉండి నేర్చుకోలేకపోయాను. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మా పిల్లలకి ఆ సిచ్యువేషన్ రాకూడదు అనేసి నేను మా వారిని నేర్పించమనేసి తీసుకొచ్చాను అనమాట. 1 వీక్ ప్రాక్టీస్ చేసింది, బట్ కానీ కొంచెం బరువు ఉంది మా బండి. సో నేను నేర్చుకోలేకపోతున్నాను అన్నది. పిల్లలకు డ్రైవింగ్ అనేది ఏదో వాళ్ళ అవసరాలకే కదండి, వాళ్ళ లైఫ్లో ఎలా ముందుకు కాన్ఫిడెంట్గా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా రియల్గా చెప్పాలంటే ఇది ఒక స్టెప్ అనమాట. వాళ్ళు పట్టుబట్టి ఇలా డ్రైవింగ్స్ నేర్చుకున్నప్పుడు, వాళ్ళు పట్టుబట్టి ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్లో డెసిషన్స్ కూడా వాళ్ళు కంపల్సరీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా గమ్యాన్ని చేరాలి మన జీవితంలో అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది అనేసి నేనైతే నమ్ముతున్నాను. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు, స్వేచ్ఛను కానీ వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారనమాట. అలాగే తను ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తను నేర్చుకోగలుగుతుందని నేనైతే నమ్ముతాను. తన గమ్యాన్ని కూడా చేరుకునే సిచ్యువేషన్స్ కూడా తను నేర్చుకుంటుంది. ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయకూడదు అనేది కూడా ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఒక డ్రైవింగ్ అనేది చాలామందికి ఈజీ అనుకుంటారు, బట్ కానీ ఇదేముంది, ఏదైనా ఒక పని తెలిసిన వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళని కొందరు హేళన చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం లేదు ఇది ఫస్ట్ మనం కూడా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ ఏదైనా కానీ కష్టమే కదా అనేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి విషయంలో పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. సో మన ఆలోచన శక్తి కూడా అలానే ఉంటుందండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అందులోంచి మనం తీసుకునే వేని బట్టి ఉంటుందండి. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్గా ఆలోచిస్తాము, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్గానే ఆలోచిస్తామండి. మా చిన్న పాప కూడా చూడండి, పెద్ద పాపని తిప్పుతుంటే నేను కూడా నేర్చుకుంటాను డాడీ అంటుంది, కానీ అది కూడా నేర్చుకునేదండి. సో కాకపోతే చిన్నదైనా కానీ కాళ్ళు అందవు కానీ, బట్ కానీ ఎలా చెయ్యాలి అనేది నేర్చుకుంటుందన్నమాట. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ 11కి అలా వచ్చామండి. వచ్చి 1 అవర్ అలా స్కూటీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అక్కడైతే కానీ ఎక్కువ రద్దీ ఉండదు, జనాలు ఉండరు, వెహికల్స్ రావు. అందుకనేసి ఇలా నేర్పిస్తున్నారు. అది బరువు అనేసి మా పక్కింటి అంకుల్ది ఉంటే కానీ స్కూటీ ఇది తీసుకున్నారు, టీవీఎస్ తీసుకున్నారు. అది కూడా కొంచెం స్టార్ట్ చేయగానే డాడీ డాడీ అనేసి అరుస్తుందన్నమాట. చూడండి ఎంత భయపడుతుందో, బట్ కానీ భయపడినా కానీ పిల్లలకి మన పేరెంట్స్ సపోర్ట్ అనేది, మన కుటుంబ సపోర్ట్ అనేది ఉంటే కానీ వాళ్ళు ఏదో కొంచెం చేయలేదు కదా అని అరిచినా చేసినా మనకు అలానే ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంకా భయపడి నేర్చుకోరు. బట్ మనం సపోర్ట్ చేస్తూ ఉంటే కాదు నీకు వస్తుంది అంటే కానీ ఏం కాదు, నేర్చుకుంటారు. సో అందరం సపోర్ట్ చేయాలి కదా. అందరికీ ఒకటేలాగా నేర్చుకునే తత్వం ఉండదు. కొందరు భయపడతారు, కొందరు తొందరగా నేర్చుకుంటారు, కానీ కొందరైతే కానీ చాలా భయంగా ఉంటారు. మా పెద్ద పాప అయితే, మా అక్క కూతురు, తనకి నేర్చుకుంది కానీ కొద్దిగా నేర్చుకునింది. ఇప్పటికీ భయపడుతుంది. తనకి నువ్వు డ్రైవింగ్ నేర్చుకోమ్మాయి అంటే నేర్చుకుంటాలే పిన్ని నేర్చుకుంటాలే అంటుందన్నమాట. బట్ కానీ సో ఇదైతే అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చేసాము. 12 అయిపోయింది ఇంటికి వచ్చేలోపు. పిల్లలు అనేది ఆకలి అంటున్నారు. సో ఇంకా కర్రీ చేసి రైస్ చేసేసరికి టైం పడుతుంది అనేసి డైరెక్ట్గా రైస్ కుక్కర్లో టమాటా రైస్ చేద్దామనేసి ఇంకా నేను కుక్కర్లోనే పెట్టేస్తున్నాను.
మార్నింగ్ టిఫిన్కి అయితే వడ అలాగే లెమన్ రైస్ చేశానండి. అదైతే తినేశారు పిల్లలు. తినేసిన తర్వాత కాసేపు ఉన్నాక బయటికి వెళ్దాం మమ్మీ అంటే, ఇంకా సరే స్కూటీ ప్రాక్టీస్ చేయించినట్లు ఉంటుంది అనేసి మా వారిని తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. వచ్చేలోపు ఇంకా పిల్లలైతే ఆగరు కదండి, ఆకలి ఆకలి అంటారనమాట. సో టమాటా రైస్ చేద్దాము అనేసి నేను ఇలా కుక్కర్లో అయితే పెట్టేశాను. ముందుగా వచ్చేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసుకొని అలాగే ఆయిల్ వేసానండి కొద్దిగా, అలాగే గీ కూడా వేసాను అనమాట. నేను చాలా రోజులు అయిపోయింది టమాటా రైస్ చేసి, మధ్య అసలు చేయలేదు. గీ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. బిర్యానీ సరుకులన్నీ వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసాను అనమాట. కరివేపాకు వేసి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ వేసానండి. కొంచెం పెద్ద సైజు అనమాట, కొద్దిగా మీడియం సైజులో ఉన్నాయి. 3 ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఎక్కువ పడితేనే చాలా బాగుంటుంది టమాటా రైస్. ముందుగా అయితే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసాను అనమాట. ఒక 4 టమాటాస్ వేసాను, పెద్ద సైజు 4 టమాటాస్ వేసాను. మేము కొద్దిగానే చేసుకుంటున్నామండి, మేము 4 మెంబర్సే ఉండేది. సో అందుకనేసి కొంచెమే చేసుకుంటున్నాను, మాకు సరిపోతుందనమాట. 2 గ్లాసెస్ అయితేనే మస్తు అవుతుంది, ఈవినింగ్ కూడా మిగిలిపోతుంది. టమాటాలు ఆనియన్స్ బాగా మెత్తగా అయిన తర్వాత, దగ్గరికి పడ్డైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే మోస్ట్లీ బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను అనమాట. 1 వీక్ సరిపడా ముందుగానే చేసి పెట్టుకుంటాను. అది వేసాను, బాగా కలిపెట్టాను అనమాట. మూత పెట్టేసి కాసేపు కలిపెట్టేసి తర్వాత వచ్చేసి వాటర్ అయితే వేసేసానండి. బాగా మగ్గిపోయాయన్నమాట. దగ్గరికి అయినప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత నేను ఎక్స్ట్రా అనేది ఇదొకటి యాడ్ చేస్తానండి. యాడ్ చేస్తే టమాటో రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట. ఇప్పుడు ఉప్పు, కారము, అలాగే వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత వచ్చేసి నేను 1 స్పూన్ కర్డ్ వేస్తానండి. పెద్ద స్పూన్ అయితే కర్డ్ వేస్తాను. ఈ కర్డ్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి వాటర్ వేసుకోవాలండి. మనము 2 గ్లాసెస్ రైస్కి వచ్చేసి నేను 3 గ్లాస్ వాటర్ మాత్రం వేసుకున్నాను. నేను ఇలా నానబెట్టేసుకున్నాను, 1/2 అవర్ ముందే రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. తర్వాత రైస్ అంతా వేసిన తర్వాత మనము సాల్ట్ చూసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది కొందరు వేస్తారు సరిపడుద్ది అంటారు, కానీ రైస్ అయ్యేసరికి సరిపోదన్నమాట. మనము ఇలా ఉప్పు చూసినప్పుడు, బియ్యం వేసినప్పుడు కొద్దిగా ఉప్పుగా ఉన్నాయంటే కానీ అన్నము ఉడికిపోయేసరికి కరెక్ట్గా సరిపోతుందండి, రైస్కు పట్టేస్తుంది. కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి సరిపోతుందన్నమాట. సాల్ట్ వేసుకోవడంలో కొందరు ఈ మిస్టేక్ అయితే చేస్తారు. ఇంతేనండి. ఈ 2 విజిల్స్ అయితే వస్తూనే నేను బంద్ చేసేసాను. గ్యాస్ స్టవ్ బంద్ చేసేసి 2 విజిల్స్కి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ కల్లా విజిల్ మనం తీయకుండా తనకి అదే చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత తీస్తే కానీ అసలు ఎంత బాగా వస్తుందంటే, మనం నార్మల్గా చేసుకున్నట్లే మనము ఎలాగైనా పాత్రలో చేసుకుంటామో అలాగే వస్తుందండి. 2 విజిల్స్ అయిపోతుంది. నేను గ్యాస్ అయితే బంద్ చేసేసాను. గ్యాస్ బంద్ చేసి అలానే వదిలేసాను అనమాట. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ తర్వాత, 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి మూత ఎలా ఉందో, ఎంత మంచిగా వచ్చిందో. రియల్గా ఏం చేయలేదండి దానికి, మంచిగా అనమాట. ఓన్లీ పెరుగు చట్నీ చేసేసి పిల్లలకు పెట్టేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది ఇప్పుడే ఇట్లుంది, చల్లారి నాకు ఇంకా పొడిగా ఉందనమాట. బట్ కానీ వేడివేడిగా తింటే బాగుంటుందనేసి ఇంకా అందరం అయితే కానీ పెరుగు చట్నీ వేసుకొని తినేసామండి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనమాట. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.